హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వడల పులుసు చేసుకున్నాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: మసాలా వడలు, వాటర్, చింతపండు రసం, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, 2 పచ్చిమిర్చి చీలికలు, ఆయిల్, ధనియాల పొడి, కారం, ఉప్పు, టమాటోస్, మెంతులు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, మెంతి పొడి, పసుపు, జీలకర్ర. స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. మనకు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి టొమాటోస్ వేయాలి. ఈ టొమాటోస్ స్మాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం 2 పచ్చిమిర్చి చీలికలు కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆయిల్లోనే ఇవన్నీ బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు వేసిన మసాలాలన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి మనం తీసి పెట్టుకున్న 1 నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాం. ఆ చింతపండు రసాన్ని ఇందులో పోస్తున్నాం. ఇవి బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత మసాలా వడలు ఇందులోకి వేసుకున్నాము. పులుసులోకి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 1 పించ్ మెంతుల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు పులుసు బాగా తెలుస్తూ ఉంది. ఇందులోకి మసాలా వడలు వేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ ఇట్లే ఉంచితే ఈ మసాలాలంతా వడలకి పట్టుకుంటుంది. లాస్ట్లో దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని మనం ప్లేటింగ్ చేసుకుందాం. టేస్టీ వడల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని ప్లేటింగ్ చేసుకుందాం.
గార్నిష్ చేసుకుందాం. టేస్టీ టేస్టీ వడల పులుసు రెడీ అయిపోయింది. ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.